నోవాహు ఒకడు మాత్రమే నిందారహితుడిగా నిలబడ్డాడు. కదుమ వారి జీవితాలు ఏంటంటే తమకిష్టమైన జీవితాలు. దేవుడు ఒకటి చెబితే వాళ్ళు ఇంకొకటి చేస్తూ వెళ్ళిపోయారండి. అది దేవునికి నచ్చలేదు. అప్పటి నోవాహు కాలంలో అనేక మంది ఏమైపోయినారంటే దేవుడి కోపానికి గురై కావడం జరిగింది. ప్రియమైన బిడ్డలారా, 40 దినములు రాత్రి పగళ్ళు ప్రచండమైనటువంటి వర్షాన్ని దేవుడు ద్వారం తెరిస్తే ఆ యొక్క వర్షానికి ప్రపంచంలో ఉన్నటువంటి జీవకోటి యావత్తు కూడా చనిపోయింది. అయితే నోవాహు దేవుడు ఏదైతే చెబుతున్నాడో, ఏ మాట అయితే చెబుతున్నాడో ఆ మాట చేయడం మొదలుపెట్టాడు. ఆ మాట చేయడం వల్ల దేవుడు అతన్ని ఎంతగానో దీవించాడు. అతని కుటుంబాన్ని దేవుడు ప్రత్యేకించుకున్నాడు. అతని కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. అతని కుటుంబం కోసం దేవుడు ఒక ఓటను సిద్ధం చేశాడు. అతనితో తన నిబంధనను కూడా పూర్తి చేశాడు. ఇప్పుడు బిడ్డారా, గమనించండి, మనము ఎప్పటికీ లోబడ్డం మొదలు పెడతామో సంపూర్ణంగా దేవుడి నిబంధన అనేది, దేవుడి ఉన్నతమైన ప్రణాళిక అనేది మన పట్ల పూర్తి కావడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు బిడ్డారా,